శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ స్వాగతం. మనకి అయోధ్యలో రాముల వారి ప్రతిష్ఠ జరిగింది. అంగరంగ వైభవంగా ఆనందోత్సాహాల మధ్యలో ధర్మం తిరిగి ఉద్ధరింపబడుతోంది, తిరిగి ప్రతిష్ఠింపబోతోంది. అధర్మం బాగా రాజ్యమేలుతున్న సమయం ఇది. 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళి శ్రీరాముడు తిరిగి వచ్చాక దీపావళి పండగ ఎలా చేస్తారో అయోధ్యాపురి వాసులందరూ అలా చేశారు. 500 ఏళ్ల తర్వాత తిరిగి రాముడు అయోధ్యలో ప్రతిష్ఠింపబడుతున్నాడు కాబట్టి ఆ రోజున అందరము కూడా దీపావళి పండగలాగా చేసుకున్నాం కదా. క్రాకర్స్ కాల్చారు, దీపాలు పెట్టారు, పూజ చేశారు. శ్రీరామ ప్రతిష్టని లైవ్లో టీవీలలో ఛానళ్ళల్లో చూసాము. రామనామ జపం చేశాము, అక్షింతలు వేసుకున్నాము, కుంకుమని పెట్టుకున్నాము, రామాలయాలకు వెళ్ళాము. ప్రతి రామాలయం అందంగా అలంకరించబడింది. రాముల వారు ప్రత్యేకమైన పూజలు అందుకున్నారు. ప్రతి యుగములోనూ అండి మనకి యజ్ఞాలు, యాగాలు, ఉపవాసాలు, కఠినమైన నియమాలతో కూడుకొని ఉండేవి. కలియుగంలో ప్రజలు అలా, మానవులు అలా చేయలేరు అని మనకి మంత్రం యొక్క జపం, ఎక్కువగా మంత్రనామ స్మరణ చేస్తేనే మనకి ముక్తి లభించే అవకాశం మన మునులు ఋషులు భగవంతుడు మనకు అందించాడు. కాబట్టి మనం శ్రీరామనామ జపం ఎవరైతే చేస్తారో వాళ్ళను స్వయాన శ్రీరాముడు వైకుంఠానికి తీసుకెళ్తారు అని చెప్పి నేను చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం తరించాలి అని అంటే మానవ శరీరంతోనే తరిస్తారు, అవునా? ఒక పక్షిగాను జంతువుగాను తరించలేవు, జ్ఞానం ఉండదు వాటికి. కానీ రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించి తీసుకుని వెళ్తున్న సమయంలో జటాయువు బాగా పోరాడింది, తీసుకెళ్ళనివ్వలేదు. వెళ్ళకపోతే ఆ కత్తితో దాని రెక్కల్ని ఖండించాడు రావణాసురుడు. బాగా రక్తం వెళ్ళిపోతుంది. అప్పుడు రాముల వారు లక్ష్మణుడు వెతుక్కుంటూ వస్తూ ఉంటే ఈ రక్తం ఓడ్చిన జటాయువుని చూసి ఇతనే సీతమ్మ వారిని అపహరించాడా ఈ పక్షి అని చెప్పని గబగబా వస్తే రావణాసురుడు సీతమ్మ వారిని ఇలా తీసుకెళ్లారు అని చెప్తోంది. చెప్తూ ఉంటే అవునా అని చెప్పి ఆ మాట చెప్పి మరణించింది, ప్రాణాలను వదిలేసింది. అప్పుడు స్వయంగా శ్రీరామచంద్రుడే ఆ జటాయువుకి అంత్యక్రియలు నిర్వహించి ఆ జటాయువుని వైకుంఠానికి నేరుగా పంపాడు. అంటే ముక్తినిచ్చాడు జటాయువుకి. అంత గొప్ప దేవుడు. ఆయన నామస్మరణ చేస్తే చాలు మనందరినీ కూడా ముక్తి పొందేలాగా చేస్తాడు. అటువంటి రాముల వారి ఆ అయోధ్య ప్రతిష్ఠ సమయంలో 11 రోజుల పాటు మన ప్రధానమంత్రి మోదీ, అంటే ఆయన హనుమంతుడనే చెప్పుకోవాలి, ఆయన దేవుడి యొక్క ప్రతిష్టను ఆయన కావించాడు. ధైర్యంగా పోరాడి న్యాయ పోరాటం చేసి సాధించుకున్నాం, అవునా? ఆయన 11 రోజుల పాటు కొబ్బరి నీళ్ళనే తాగుతూ ఉపవాసం చేసి భూశయనం, అంటే నేల మీదే పడుకొని కఠినంగా చేస్తూ ఆలయ దర్శనాలు చేశాడు. దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటిది అంటే, మనము ఏదైనా ఒక కోరిక నెరవేరాలి అని అంటే ఒక పూజని, ఒక ఆరాధన చేస్తే కొన్ని కఠిన నియమాలు ఉంటాయి. పూర్తి ఉపవాసం చేస్తూ భూమి మీద భూశయనం చేస్తూ ఆ నామస్మరణ చేస్తూ దేవాలయ దర్శనాలన్నీ అందరి దగ్గరికి వెళ్ళి అందరికీ చెప్పాడు ఆయన ప్రధానమంత్రి మోదీ. రాముల వారిని తిరిగి ప్రతిష్ఠింపబోతున్నాను, మీ అందరి యొక్క అనుగ్రహం మాకు ఉండాలి అని చెప్పి రామేశ్వరం వెళ్ళాడు. అక్కడ బావుల్లో స్నానం చేశాడు. మళ్ళా అనేక ఆలయాల్ని దర్శనం చేసుకున్నారు. శ్రీరంగం కూడా వెళ్ళారు. మళ్ళీ అయోధ్యకు వెళ్ళి పునః ప్రతిష్ఠ అనేది జరిగింది. అంటే ఉపవాసం చేయటం వల్ల, అంటే ఒక క్రమశిక్షణ దీక్ష అంటారండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష అంటారు. ఏకభుక్తం, ఒకే పూట భోజనం, భూశయనం, భూమి మీద పడుకోవాలి, 3 పూట్ల ఆరాధన, సత్యాన్నే పలుకుతూ, కుటుంబానికి దూరంగా, సంసారిక సుఖానికి దూరంగా, దురలవాట్లకి దూరంగా ఉంటూ అది దీక్ష అంటేనే నియమంతో కూడుకున్నది అని అర్థం. కొన్ని నియమాలు పాటిస్తూ అలా ఆ నియమం పాటించటం వల్ల అక్కడ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మీరు చూసే ఉంటారు. ప్రశాంతంగా ప్రతిష్ఠ జరిగిపోయింది. ఎంత అద్భుతం అసలు. అక్కడ జనాలు తోసుకోవటం కానీ, లేకపోతే ఇంకెవరో రావాలనుకోవటం కానీ ఏమీ లేదు. ఆ గర్భగుడిలో ఆయన ఎంత బాగా కూర్చున్నారు. అంతసేపు ఆయన కూర్చోవాలి అంటే ఆయన రోజు తిన్నట్టుగా ఆహారం స్వీకరిస్తే ఆయన అంత ప్రశాంతంగా కూర్చోలేరు. మన శరీరం అలా కూర్చోనివ్వదు. కాబట్టి 11 రోజుల పాటు ఆయన కొబ్బరి నీళ్ళు తాగి ఉపవాసం చేశాడు,
భూషయనం చేశాడు కాబట్టి శరీరం ఆయన ఆధీనంలోకి వచ్చింది. శరీరం మన ఆధీనంలోకి వస్తే మనం సాధించిందంటూ ఏమీ ఉండదండి. నిజంగా చెప్తున్నాను. భగవంతుడి యొక్క సేవలో మాత్రం ఖచ్చితంగా శరీరం మన ఆధీనంలోకి రావాలి అంటే కఠిన ఉపవాసం, భూషయనం చేస్తే, నియమాలు పాటిస్తూ, భగవన్నామ స్మరణ చేస్తూ, మౌనంగా ఉంటూ చేస్తే తప్పకుండా విజయం. ఇప్పుడు మరి అయోధ్య ప్రతిష్ఠ ఎంత సజావుగా, ఎంత ప్రశాంతంగా జరిగిపోయింది అంటే ఆయన కఠిన దీక్ష అన్నమాట. దీక్ష పూనాడు. 11 రోజుల పాటు దీక్ష పూని అక్కడ ప్రతిష్ఠ అనేది జరిగింది. కాబట్టి మనము కూడా మనం ఏదైనా సాధించుకోవాలంటే కొన్ని కఠిన నియమాల్ని పాటిస్తే మనం తప్పకుండా సాధిస్తామండి. ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయండి. పిల్లలైతే టీవీ చూడరు, ఫోన్ చూడరు. బాగా శ్రద్ధ ఉన్న పిల్లలైతే రూమ్లోకి వెళ్ళిపోయి చదువుకుంటూ ఒక టైం పెట్టుకుంటారు. ఈ టైం ఇంతసేపు చదువుతా, 1 గంట, ఒక అరగంట నేను పడుకుంటా, ఒక అరగంట భోజనానికి అలా వాకింగ్కి వెళ్ళి రావటము. అలా చేస్తే తప్పకుండా వాళ్ళు పరీక్షలో పాస్ అవుతారా లేదా? శ్రద్ధతో చేస్తున్నారు, దీక్షతో. కాబట్టి అలా ఆయన దీక్ష చేపట్టడానికి కారణం శరీరము, మనసు ఆధీనంలోకి రావాలి. గంటలు కూర్చొని పూజ చేయగలిగాడు ఆ వయస్సులో ఆయన అంటే ఆయన కఠిన దీక్షతోనే అది సాధ్యమైంది. కాబట్టి మనమందరము కూడా మన మనస్సుని, శరీరాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ మనం వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు నిర్వహించే సమయంలో కూడా మనం ఇలాంటివి చేస్తే శరీరం ఆధీనంలోకి వస్తుంది. కాబట్టి మన మోదీ గారు చేసింది చాలా భగవంతుణ్ణి స్వయంగా తిరిగి పునఃప్రతిష్ఠ కుషుడు నిర్మించాడు. అప్పుడు దాన్ని శిథిలం చేసి మళ్ళా దాని మీద బాబ్రీ మసీదు కట్టాడు. మళ్ళా బాబ్రీ మసీదుని కూలగొట్టి మళ్ళా రాముల వారిని చేశాము. బాలరాముణ్ణి. ఎంత జీవ కళ ఉట్టిపడుతుంది ఆ విగ్రహంలో. కళ్ళని చూడండి, స్వయంగా రాముడు నన్ను చూస్తున్నాడేమో అన్నంత అందంగా ఆ శిల్పి అంత చక్కగా చెక్కాడు. కాబట్టి శరీరం, మనసు ఆధీనంలో ఉంచుకోవాలి అంటే ప్రధాని మోదీలాగా మనం కొన్ని నియమాల్ని పాటిస్తే తప్పకుండా మనం ఏదైనా ప్రత్యేకమైన ఆరాధనలు, పూజలు చేసినప్పుడు శరీరం అధీనంలో ఉంటుంది. అందుకే ఆయన చేసి మనకు ఆదర్శంగా నిలిచారు. స్వస్తి.